నమస్తే అండి. వేదా టైలర్స్ ప్రవీణ్కి వీడియో తీసి పెడతాడు రాజు. వీళ్ళిద్దరూ వచ్చారు మన ఇంటికి. నాకు ప్రవీణ్ మహారాణి బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాడు. ఫస్ట్ లైనింగ్ని మనం తెచ్చినాక నీళ్ళల్లో ముంచే ఆంటీ అని చెప్పాడు. ఎలా ముంచాలని అడిగాను. నాకు తెలుసు కానీ ఎలా ముంచాలో వాళ్ళకి అడిగితే మామూలుగా ముంచేయమన్నాడు. మనకి ఇది క్రాస్లో ఇవన్నీ వస్తాయి కదా, అన్నీ చూపిస్తాడు. వేదా టైలర్స్ స్పెషల్ ఏంటంటే హ్యాండ్ కటింగ్ చూడండి. ఫార్ములా మెథడ్ అండి. ఫార్ములా మెథడ్ అయితే సూపర్. కొంచెం బ్లౌజ్ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళు ఫాలో అవ్వండి వేదా టైలర్స్ని తప్పకుండా. ఎందుకు ఇంతసార్లు చెబుతున్నానంటే కటింగ్ అంత బాగుందని చెబుతున్నాను. క్రాస్ని నేను వేస్ట్ అవ్వకుండా, నేనంటే కొంచెం మీటర్ బాగు తీసుకుంటున్నా, ఆ మీటర్ సరిపోతుంది. వేస్ట్ అవ్వకుండా నువ్వు ఎట్లా సాగదీస్తావు మంచిగా. చాలా మంది ఏం చేస్తారు అంటే ఈ బ్లౌజ్ ఈ క్లాత్ని నీట్గా నీళ్ళలో నానబెడతారు, మళ్ళీ నీట్గా తీసి ఇట్లనే ఆరబెడతారు. క్రాసులు పోతుందేమో వేస్ట్ అవుతుంది చెప్పి అట్లా ఏం అక్కర్లేదు. దీన్ని ఎట్లా పడితే అట్లా నీళ్ళలో నానబెట్టేయండి, ఎట్లా పడితే అట్లా పిండేసి ఎట్లయినా ఆరేసేయండి. ఫైనల్ గా దీనిలో క్రాసులు అనేది చాలా తక్కువ పోయేలాగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రాజు నేను ఇద్దరం చేసి చూపిస్తాము. మీరు ఒక్కళ్ళే ఉన్నారనుకోండి సింగిల్ గా, అట్లాంటప్పుడు ఈ క్లాత్ ని ఈ చివర్లు పట్టుకొని ఇలా నెమ్మదిగా కొద్దిగా లాగొచ్చు. దీని వల్ల క్రాసులు అనేది ఎక్కువ రావు. ఒకవేళ ఇద్దరు ఉన్నారు అనుకోండి మనకు సపోర్ట్ గా, అప్పుడు ఎట్లా చేయాలంటే చూపిస్తాను. ఇదిగోండి చూసి నేర్చుకోండి చక్కగా. చాలా మంది ఇప్పుడు లైనింగ్ చాలా కాస్ట్ అయిపోయింది అంటే ఏంటంటే 1.5 క్రాసులు పోయేసరికి ఒకటే అవుతుంది కదా, 1.5 తెచ్చుకుందామని చాలా డబ్బులు వేస్ట్ చేస్తాను. నేనే 1.5 తీసుకుంటున్నాను. అసలు 1 మీటరే సరిపోతుంది. అయితే ఇప్పుడు ఉన్న దాంట్లో క్రాసులు పోవద్దు అంటే ఇద్దరు పట్టుకోవాలి. ఇలా లాగేసారు, ఎంత క్రాస్ ఉండని స్ట్రేట్ అయిపోతుంది. కరెక్ట్ గా వచ్చిన తర్వాత ఇప్పుడు అతను నేను ఇది ఈ క్రాస్ ఇలా నెక్స్ట్ ఇది కూడా ఇట్లా ఇలా లాగిన తర్వాత ఇప్పుడు ఈ 2 చివర్లను కరెక్ట్గా పెట్టేసుకుంటే ఇది ఒక్క క్రాస్ కూడా లేదు. నేను ఈ వీడియో కూడా చూసాం ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఇలా పట్టేసుకొని సేమ్ ఇటువైపున ఇలా స్ట్రైట్గా, మళ్ళీ నెక్స్ట్ ఇట్లా ఫోల్డింగ్, మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఇటువైపున ఇలా స్ట్రైట్. చూడాలి అసలు ఎక్కడ క్రాస్ పోయింది, క్రాసే లేదండి. మహా అంటే ఒక్క ½ ఇంచ్ వెళ్తుంది అంతే. అవును, ఈ విధంగా. ఇప్పుడు దీన్ని మనం నీట్గా ఐరన్ చేసుకొచ్చేస్తాం. మన వేదా టైలర్స్ ప్రాసెస్లో కేవలం 4 మెజర్మెంట్స్. అదేది డీప్ నెక్ బ్లౌజ్, ఒకవేళ మహారాణి బ్లౌజ్, బోట్ నెక్ బ్లౌజ్, కాలర్ బ్లౌజ్ అయితే కనుక 5 మెజర్మెంట్స్. ఈ 5 మెజర్మెంట్స్ తీసుకొని 100% పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా మనం బ్లౌజ్ రెడీ చేసుకోవచ్చు. అది మన వేదా టైలర్స్ స్పెషల్ ఫార్ములా అనమాట. నేను చెప్పే కదా ఫస్ట్ టైం నీదే చూసాను. ఈ ఫార్ములా ప్రకారంగా నేర్చుకున్న చాలా మంది షాప్స్ పెట్టిరండి, మాకు ఫొటోస్ కూడా పెట్టిరు చాలా సార్లు. అన్నయ్య మీ వీడియో చూసి షాప్ పెట్టినానని నేను కంగ్రాచులేషన్స్ చెప్పాను. సంతోషం. అయితే ఫస్ట్ మనము మీ మెజర్మెంట్స్ తీసుకుంటాను. మహారాణి బ్లౌజ్ కాబట్టి 5 మెజర్మెంట్స్ తీసుకుంటాను నేను. బ్లౌజ్ పొడవు వచ్చి 14.5 ఇంచులు ఉంది. అదే 14.5 ఉంది. ఒక 15.5 పెడదాం. ఓకే, నడుము లూజ్ ఒకసారి చెక్ చేద్దాం. 34 ఉందా ఆంటీ? 34 వేస్ట్ లూజు. మనం సైడ్ జాయిన్ చేసుకుంటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇవి 2 మెజర్మెంట్స్. తర్వాత హ్యాండ్ పొడవు మీరు ఇంతే పెట్టుకుంటారా? 8 ఇంచెస్ ఉంది. 9 పెడదామా? హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ సరిపోతుందా? 9.5 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మహారాణి బ్లౌజ్ కదా, కొంచెం హ్యాండ్స్ పొడవు ఉంటేనే బాగుంటుంది. 9.5 హ్యాండ్ పొడవు పెడదాము. 9.5 దగ్గర లూజింగ్, మళ్ళీ 9.5 మనకు సైడ్ జాయింట్లో టైట్ చేసుకోవచ్చు. 9.5 వచ్చింది. ఒక 1/4 ఇంచ్ అట్లా టైట్ గానే పెట్టుకుందాం మనము. ఇప్పుడు ఈ 4 మెజర్మెంట్స్ మేజర్గా. ఇప్పుడు మహారాణి బ్లౌజ్ కాబట్టి షోల్డర్ మెజర్మెంట్ కంపల్సరీగా తీసుకోవాలి. ఆంటీకి షోల్డర్ మెజర్మెంట్ వచ్చి కరెక్ట్గా 16 ఇంచులు ఉంది. ఈ షోల్డర్ మెజర్మెంట్ కోల్చుకోవడం చాలా మందికి రాదు, ఇట్లా తీసుకోవాలి. ఇప్పుడు ఈ 5 మెజర్మెంట్స్తోని మనం చాలా ఈజీగా మహారాణి బ్లౌజ్ కట్ చేద్దాం. మన కిందకలా క్రాసు లేకుండా ఈజీగా అడ్జస్ట్ చేసుకున్నాం కదా. ఈ స్కేల్ అందుకు నాకు తెచ్చి ట్రయాంగిల్ స్కేల్ అనేది కరెక్ట్గా వస్తుంది అనమాట. స్ట్రైట్ లైన్ వచ్చేసింది. ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు మనం 15.5, దానికి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 16.5 పెట్టుకోవాలి. ఖర్చులన్నీ పోను, పైన కింద పోను, 15.5 మనకు రెడీ అవుతుంది. ఓకే, ఇలా 2 చోట్ల మార్కింగ్ చేసుకొని ఇక్కడ స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద లైన్ దగ్గర నడుము లూజ్ తీసుకుంటాం, కింద లైన్ దగ్గర షోల్డర్ మెజర్మెంట్ తీసుకుంటాం. ఫస్ట్ మనం షోల్డర్ మెజర్మెంట్ తీసుకుందాం. టోటల్ షోల్డర్ 16 ఇంచులు. దీంట్లో సగాన్ని పెట్టుకోవాలి. ఓకే, 8 ఇంచులు వస్తుంది. ఓకే, ఇదే 8 ఇంచులని పోకుండా ఇంకో దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే, ఈ లైన్ వచ్చి మనకు చంకడం కోసం వచ్చేది. ఇప్పుడు ఇక్కడ చంకడం తీసుకోవాలి. రెగ్యులర్గా అయితే ఒక 6 ఇంచులు సైజుని బట్టి 5.5 అట్లా తీసుకుంటాం కదా. మహారాణి బ్లౌజ్కి
ఈ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామో అదే మెజర్మెంట్ కింద చంకడౌన్ కూడా తీసుకోవాలి. ఓకే 8 ఇంచులు. ఓకే ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఓకే ఇప్పుడు మనకు షోల్డర్ చంకడౌన్ వచ్చింది. దీంట్లో నుంచి నెక్కి షోల్డర్కి డివైడ్ చేసుకోవాలి. బోట్ నెక్ అయితే ఇక్కడ షోల్డర్ పెడుతూ సన్నగా ఉండి నెక్ పెడితే ఎక్కువ వస్తుంది. మా మహారాణి బ్లౌజ్ కాబట్టి నెక్కి రౌండ్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ పెడుతూ వచ్చి ఒక 3 ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. మీరు కొంచెం పెద్ద వయసు వాళ్ళు కదా, ఒక 3.5 ఇంచులు పెడదాం సరిపోతుంది. ఓకే ఇలా డివైడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకుంటున్నది ఇది బ్యాక్ పార్ట్. బ్యాక్ పార్ట్లో జస్ట్ ఒక 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇక్కడ కర్వ్ షేప్ తీసుకుంటే సరిపోతుంది. ఓకే నువ్వు నాకు ఒక డౌట్, మేము రౌండ్ నెక్ ఎన్ని సంవత్సరాలు రౌండ్ నెక్ వేసి ఒకేసారి మహారాణి నెక్ వేస్తే మాకు ఫ్రీగానే ఉంటుందా? ఫ్రీగా ఉంటుందా అంటే ఇంకా మీకు ఈ రౌండ్ నెక్లో ఉన్న ఈ చిన్న చిన్న మడతలు బుడగల్లాగా ఉంటుంది కదా లూజులు, అవి ఏమి ఉండవు. ఓకే ఇంకా మీకు కన్వీనియంట్గా ఉంటుంది. చాలా నిజమా? చాలా కన్వీనియంట్గా. ఇప్పుడు మీకు అవుట్ఫిట్ చూస్తారు కదా మీరు. ఓకే కర్వ్ స్కేల్ పెట్టేసి మహారాణి బ్లౌజ్ అనే సకల 1 ఇంచే సరిపోతుంది. 1 ఇంచే. ఓకే ఇంకా యంగ్ ఉన్న వాళ్ళకి 30 ఇంచు తీసుకోవచ్చు. ఓకే ఈ మటుకు ఖచ్చితంగా తీసుకోవాలి. 1 ఇంచే తీసుకోవాలి. ఓకే ఈ చివరన కూడా ఒక 1/2 ఇంచు తగ్గించుకోవాలి. ఇప్పుడు మనకి షోల్డర్ అనేది ఇట్లా మెడ దగ్గర నుంచి కిందికి ఏటవాలుగా ఉంటుంది. బ్లౌజ్ కూడా ఏటవాలుగా రావాలి, అప్పుడే ఇక్కడ బుగ్గలాగా ఇవ్వకుండా ఉంటుంది. ఓకే అందుకోసం ఒక 1/2 ఇంచు క్రాస్ తీసుకోవాలి. ఓన్లీ ఇది మహారాణికి ఇట్లా మహారాణి బోట్ నెక్ డీప్ నెక్ అయితే ఇట్లా తీయాల్సిన పని. ఓకే మహారాణి కాబట్టి ఇట్లా తీసుకోండి. ఇప్పుడు ఇట్లా అయిపోయిన తర్వాత చంక రౌండ్ తీసుకోవాలి. చంక రౌండ్ తీసుకోవడం కోసం ఇప్పుడు మీరు పెద్ద వయసు వాళ్ళు కదా, ఒక 1.5 ఓకే వచ్చేలాగా తీసుకొని తీసుకుందాం. ఈ స్కేల్స్ అన్ని చాలా బాగా యూజ్ అవుతాయి అంటే. అవును. మీకు ఏంటంటే మీ దగ్గర స్కేల్స్ ఉన్నాయి అన్నారు కదా. అవును ఉన్నాయి నా దగ్గర. అనుభవం ఉన్న వాళ్ళం ఏంటంటే స్కేల్ తీసుకోము, అక్కర్లే. కొత్త వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ వరకు అయిన తర్వాత ఈ లైన్ దగ్గర చెస్ట్ లూజ్, ఈ లైన్ దగ్గర నడుము లూజ్. ఇప్పుడు మీ దగ్గర నేను చెస్ట్ లూజ్ తీసుకోవాలి. మాకు మాస్టర్స్ నేర్పించిన వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కరు చెస్ట్ లూజ్ ఇవ్వరు, మేము జెంట్స్ కదా. చెస్ట్ లూజ్ అనేది నడుము లూజ్ బేస్ చేసుకొని మనం యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఫస్ట్ నడుము లూజ్ తీసుకుందాం. మీకు 34 నడుము లూజ్ వచ్చింది. 34లో మనం 4th పార్ట్ తీసుకుంటాం. ఈ టేప్ని ఇట్లా 34 వరకు పెట్టేసుకుంటే 2వ భాగం వస్తుంది 17 ఇంచు. మళ్ళీ 17 వరకు ఇంకొకసారి పెడితే 4వ భాగం వచ్చేస్తుంది. ఓకే ఇంకా మనం క్యాల్కులేటర్ పట్టుకొని లెక్కలు చేయాల్సిన పని లేదు. 8.5 ఇంచులని ఇక్కడ పెట్టేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్ వేసుకోవడం కోసం 1 ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక్కడ నుంచి మన ఖర్చు కొంతమంది లావ్ అవుతా ఉంటారు కదా, 2 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది, లేదంటే 1.5. ఇప్పుడు మళ్ళీ అయితే 2 ఇంచులు పెడుతున్నావా? సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఇదే 2 ఇంచులు వచ్చేలాగా సైడ్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం లూజులు ప్రతిసారి చెక్ చేయాల్సిన పని లేదు. ఇప్పుడు నడుము లూజ్ అయిపోయింది కదా, చెస్ట్ లూజ్ తీసుకోవడం కోసం వేదా టైలర్స్ ఫార్ములా ప్రకారంగా డీప్ నెక్ అయితే 4 ఇంచెస్, మధ్యలోకి నెక్ అయితే 6 ఇంచెస్, పైకి నెక్ అయితే 8 ఇంచెస్. అదనమాట. ఇప్పుడు మీకు 8 ఇంచులు యాడ్ చేసుకుంటే ఎగ్జాక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు 34 + 8 34 ఇంచెస్ నడుము లూజ్ గా, దీనికి 8 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు 42 ఇంచెస్ అవుతుంది. ఇప్పుడు 42 ఇంచెస్ లో కూడా మళ్ళీ 4వ భాగాన్ని మార్కించి మనకి 2వ భాగం వచ్చేస్తుంది 21. 21లో మళ్ళీ ఇంకొక భాగం తీసుకుంటే కరెక్ట్గా 4వ భాగం వచ్చేస్తుంది 10.5. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు 10.5 పెట్టుకోవాలి. ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా 2 ఇంచులు వచ్చేలాగా తీసేసుకోవాలి. ఓకే ఇప్పుడు ఈ లైన్స్ని స్ట్రైట్గా డ్రా చేసుకుందాం. చాలామంది డిజైన్ బ్లౌజెస్ అన్సాకల్లా వేసుకోవడం ఇష్టం ఉంటుంది, కుట్టడం రాదు. ఇంకా మాస్టర్స్ దగ్గరికి వెళ్ళి వేలు దండగా పెట్టేస్తారు. చాలా ఈజీ మెథడ్ అనమాట. మన వేదా టైలర్స్ కటింగ్ ఫార్ములాలో నేర్చుకుంటాను. ఇంకా వేరేదైతే నాకు తెలీదు, ఈజీగా ఉండాలని చెప్పి నేను చిన్న ఫార్ములా పడి. ఇప్పుడు మనకి ఇక్కడ వరకు అయిపోయింది. డాట్ కోసం ఇప్పుడే మార్కింగ్ చేసుకుంది. ఈ 2 ఇంచుల ఖర్చు వదిలిపెట్టి ఇక్కడ నుంచి చూసుకోవాలి. 9.5 ఇంచులు కరెక్ట్గా సగానికి పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే ఇక్కడ డాట్ వేసుకోవాలి. ఈ డాట్ పొడవు ఇప్పుడు మనం వెనకాల ఏం డిజైన్ లేదు కదండి, కంప్లీట్గా క్లోజ్ ఉంది కాబట్టి ఒక 4.5-5 ఇంచులు పెట్టుకోవచ్చు. మీకైతే 5 ఇంచులు సరిపోతుంది. ఇలా 5 ఇంచులకు స్ట్రేట్గా మార్కింగ్ చేసుకోవాలి. మనకు డాట్ కోసం ఇక్కడ 1 ఇంచు తీసుకున్నాం కదా, ఈ 1 ఇంచు డివైడ్ చేసుకోవాలి. ఇక్కడ అటువైపున 1/2 ఇంచు, ఇటువైపున 1/2 ఇంచు తీసుకున్న 1 ఇంచు కరెక్ట్గా సరిపోతుంది. 2 ఇంచులు ఖర్చులోకి వెళ్ళిపోతుంది. మీ నడుములు ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు క్రాస్గా పై వరకు డ్రా చేసుకుందాం. అయిపోయిందండి బ్యాక్. దీనిపైన ఒకసారి రన్నర్తో రన్ మనకు డాటు ఒక సైడ్ వేసుకొని ఇంకో సైడ్ దూరం జరిపిన బ్లౌజ్ ఫిట్టింగ్ పోతుంది. రన్నర్తో రన్ చేస్తే ఇంకా మనకు డాట్స్ సమానంగా వేసుకోవచ్చు అనమాట 2 వైపులా కూడా. ఇక్కడ వరకు మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి తీసుకుందాం. ఈ చంక దగ్గర నుంచి ఇక్కడ వరకు సన్నగా ముడతలు కూడా రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. ఇలా ఇంకా అయిపోయిందండి బ్యాక్ పార్ట్. చేసుకుని ఈ పీస్ని కట్ చేసుకుందాం.
నాకు చాలా హ్యాపీగా ఉంది. నాకు చాలా హ్యాపీగా ఉంది అంటే మీ ఇంటికి వచ్చి ఈ డాట్ వేసుకునే దగ్గర చిన్నగా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి రెగ్యులర్గా అయితే. ఇప్పుడు మహారాణి బ్లౌజ్ కదా, ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఇటు సైడ్, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాం. మీరు ఎట్లాగో క్లాత్ ఎక్కువ తీసుకున్నారు కదా, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. అయితే ఇప్పుడు మనకి మీరు అడిగారు కదా అంటే ఫ్రంట్ ఓపెన్ ఉండాలి, నాకు బ్యాక్ ఓపెన్ వద్దు. అయితే దీనికి జిప్ పెట్టుకుంటాం అన్నమాట. మీరు ఫ్రంట్ ఓపెన్ అడిగారు కాబట్టి ఫ్రంట్ ఓపెన్స్ మన వైపునకు వచ్చేలాగా తిప్పేసుకోవాలి. ఇది మన చాయిస్ అన్నమాట. కొంచెం యంగ్ వాళ్ళు అనుకోండి బ్యాక్ జిప్ పెట్టుకుంటారు, ఇంకా మీలాంటి అయితే బాగుంటుంది. అయితే ఇందాక ఐరన్ చేసినప్పుడు కొద్దిగా ఇట్లా హెచ్చు తగ్గులు ఉంటాయి కదా, హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకుందాం. ఇక్కడ ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకుని ఈ పీస్ని పెట్టేసుకుందాం. మహారాణికి స్ట్రైటే పెట్టుకోవాలి. ఆ మహారాణికి కంపల్సరీగా స్ట్రైటే పెట్టాలి. ఓకే. ప్లస్ దీనికి మళ్ళీ షేప్ బెల్ట్ మెథడ్ రాదు. ఓకే. ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, లేదంటే జస్ట్ ఒక డాట్ వేసుకోవచ్చు. ఓకే. ప్రిన్స్ కట్ అంటే ఇంకా కొంచెం యంగ్ నాకొద్దు, మీకు ఏంటంటే జస్ట్ ఒక డాట్, చంకలో ఒక డాట్ కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఇంకా షేప్ బెల్ట్ అవంతా ఏమక్కర్లేదు. మనం నీట్ గా నేను పైపింగ్ వేసి స్టిచ్ చేస్తాను. ఓకే ఓకే. అది కాదండి, శ్రీదేవి వచ్చేమో ఒక విధంగా నన్ను మార్చేసింది, వేద వచ్చి ఇంకో విధంగా మార్చేస్తున్నాడు. మన కుటుంబ సభ్యులు అందరూ నేర్చుకోవాలని చూపిస్తున్నాడు. తప్పకుండా చూడండి, వైర్లెస్ ఛానల్ కూడా చూడండి, మీకు ఇంకా బాగా అర్థమవుతాయి. చాలా మందికి ఏంటంటే మేము ఏజ్డ్ వాళ్ళం కదా ఈ మోడల్స్ ఎందుకు అనుకుంటారు. మహారాణి బ్లౌజ్ ఏ ఏజ్ వాళ్ళకైనా సరే కరెక్ట్గా సెట్ అవుతుంది. ఇంకా ఎవరైనా చూసి ఏమనుకుంటారు, ఇంకా డిగ్నిటీగా ఉంటుంది. అది కాదు, నాకు చెప్తారుగా మన కుటుంబ సభ్యులు, చూడండి మీ కుటుంబ సభ్యులు కూడా చెప్తారు చూసిన వాళ్ళు. ఇంకా మీరు ఆంటీకి అవుట్ ఫిట్ కూడా చూపిస్తాను నేను. ఈ బ్యాక్ పార్ట్ వేసుకొని యాజ్ ఇట్ ఈస్ గా మార్కింగ్ చేసుకున్నాం. ఆంటీ పార్ట్ కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేద్దాం. ప్రవీణ్, నాకు ఒక డౌట్, ఫ్రంట్ కట్ చేసేటప్పుడు ఎందుకంటే కొంచెం చెస్ట్ జారుతుంది కదా, అప్పుడు ఫ్రంట్ కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి లెంగ్త్. ఇప్పుడు ఈ చెస్ట్ జారుతుందంటే రెండు విధాలుగా ఉంటుంది అంటే, యంగ్ ఉన్న వాళ్ళకి బ్రెస్ట్ ఎక్కువ సైజ్ ఎక్కువ ఉంది అంటే డాట్ లెంత్ అనేది కొంచెం పెంచుకుంటాం. ఏజ్డ్ వాళ్ళకి ఏంటంటే కొంచెం చెస్ట్ తగ్గించాలి. తగ్గించడం వల్ల ఈ బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా ఉంటుంది, పైకి ఉన్నట్టుగా ఉంటుంది, కంఫర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు కట్ చేస్తున్నది షేప్ బెల్ట్ మెథడ్ కాదు కదా, ప్రిన్స్ కట్ కాబట్టి ఇంకా మీకు అట్లా ఏ ఇబ్బంది ఉండదు. యాజ్ ఇట్ ఈస్ మార్కింగ్ చేసి ఫ్రంట్ ఇప్పుడు బ్యాక్ వరకు అయిపోయింది. ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుందాం. ఆల్రెడీ ఇప్పుడు బ్యాక్ కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మనం తగ్గించాం. రెగ్యులర్ గా ఫ్రంట్ అయితే ఒక 3.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ తీసేసినాం కాబట్టి ఇక్కడ నుంచి ఒక 2.5 కిందికి తీసేద్దాం. కంప్లీట్ గా పై నుంచి 3.5 మీకు కాబట్టి 3.5 పెట్టిన, చిన్న వాళ్ళకైతే 3 పెడితే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కదా అంటే నెక్ స్టార్ట్ అయింది, ఇక్కడ వరకు రౌండ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం కూడా మళ్ళీ మనం కర్వ్ స్కేలే తీసుకుందాం. కర్వ్ స్కేల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఎక్కువ మందికి. చూడండి, మనం హ్యాండ్తో అయితే ఇంత రౌండ్గా రాదు, స్కేల్ అయితే నీట్గా వచ్చేస్తుంది. బ్యాక్ పార్ట్కి ఏమో 1 ఇంచే తీస్తాం, ఫ్రంట్ పార్ట్కి ఇట్లా కొంచెం ఒక 3 ఇంచులు 3.5 వరకు తీసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ డీప్ అయిపోయింది, చంక భాగం లోతు తీసుకోవాలి. ఈ లోతు తీసుకోవడం కోసం రెగ్యులర్గా అయితే కింద వైపున కాకుండా ఈ పై వైపున ఇక్కడ నుంచి ఒక 30 ఇంచు లేదంటే 1 ఇంచు ఖచ్చితంగా తీసుకోవాలి. రెగ్యులర్ బ్లౌజెస్కి అయితే ఒక 1/2 ఇంచు తీసుకోవాలి. మహారాణి బ్లౌజ్ అనేసరికి ఒక 30 ఇంచు 1 ఇంచు లోపలికి తీసుకొని ఇప్పుడు ఖర్చు కోసం 2 ఇంచులు ఇక్కడ వరకు తీసుకున్నాం కదా, ఖర్చు దాటనియకుండా ఇక్కడ వరకే లోతు తీసుకోవాలి. ఇప్పుడు దాన్ని మనం కరుసుకెళ్తే తీయలేమా? కరుసుకెళ్తాం తీయొచ్చు. కరుసుకెళ్తే చూపించు మాకు. ఈ మార్కింగ్ ఉంది కదా, ఈ మార్కింగ్ దగ్గర నుంచి పై వరకు 30 ఉంటుంది. అది 30 పెట్టినాను మీకు. కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకైతే 1 ఇంచ్ తీయాలి. ఎందుకంటే వాళ్ళ శరీరం అనేది సన్నగా ముడతలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి బుగ్గల్లాగా వస్తుంది. 1 ఇంచ్ తీస్తేనే సెట్ అవుతుంది. కొంచెం ఫ్యాట్గా ఉన్న వాళ్ళకైతే 30 తీసినా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదిగోండి పై నుంచి మార్కింగ్ వరకు ఇలా స్కేల్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్కేల్ ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకో. ఓకే ఓకే. చూడండి అంటే ఎంత నీట్గా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. ఇంకా ఖర్చు దాటలేదు, లోపలికి లోతు సూపర్గా తీసావు అబ్బాయి. ఇలా లోతు మార్కింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం ప్రిన్స్ కట్ పెట్టవచ్చు. కానీ మీకు ఏజ్డ్ వాళ్ళు కదా, ప్రిన్స్ కట్ కంటే ఒక సింగిల్ డాట్, నాకు సింగిల్ డాట్ వైపున ఒక డాట్ వేద్దాం. నాకు సింగిల్ డాటే బాగుంటుంది, ప్రిన్స్ కట్ వద్దు. దానికోసం ఇక్కడ నుంచి 4 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకోవాలి మీ సైజ్ వాళ్ళకి. ఇప్పుడు నడుము లూజు మీద ఎంత? 34. సో 34 అంటే మనకు పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ 4 ఇంచులు వచ్చేలాగా మార్కింగ్ చేసుకుందాం. ఇదే మార్కింగ్ ఇంకో దగ్గర చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి ఈ పొడవు కోసం 4 ఇంచులు తీసుకోవచ్చు. అయితే మీ బ్లౌజ్ పొడవు దాదాపు 16.5 ఉంది. ఇంత పొడవు ఉన్నప్పుడు ఇక్కడ 4.5 ఇంచులు తీసుకోవాలి. చిన్నగా ఒక 15 ఇంచులు అట్లా ఉందంటే 4 ఇంచులు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒక లైన్ డ్రా చేద్దాం.
ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనం డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి. మీరు అన్నారు కదా ఫ్రంట్ పార్ట్ కొంచెం పర్ఫెక్ట్ ఫిట్టింగ్ రావాలి అని. ఈ డాట్ వేసుకునే దగ్గరనే మనకు కంఫర్ట్ ఫ్రంట్ పార్ట్ అంతా ఫిట్టింగ్ ఉంటుంది. ఓకే. సో ఇక్కడ నుంచి అటువైపున 1.5 ఇంచు, ఇటువైపున 1.5 ఇంచు. ఇది మీ పెద్ద సైజు నడుము లూజు 34 ఉంది కాబట్టి 1.5. చిన్న నడుము లూజు 30 కంటే లోపే ఉంటే 1.5 పెట్టేస్తాం. కొంచెం పెద్ద సైజు ఉన్నప్పుడు ఇలా 1.5 ఇంచు పెంచుకోవాలి. ఇప్పుడు పై నుంచి కింది వరకు ఇలా లైన్ డ్రా చేద్దాం. ఇది ఇంకా ఈజీగా ఉంది రౌండ్ నెక్ క్రాస్ బెల్ట్ కంటే. క్రాస్ బెల్ట్ కంటే చాలా ఈజీగా ఉంది. ఒక 4 కుట్టుకోవచ్చు. నేనైతే వేసుకోలేదండి, ఇదే ఫస్ట్ టైం. సింగిల్ డాట్ కూడా బ్లౌజ్ ఇదే. ఇప్పుడు ఇది చంక రౌండ్ తీసుకున్నాం కదా, ఈ రౌండ్ తీసుకున్న మధ్యలో ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కర్వ్ షేప్ తీసుకోవాలి. దీనికోసం ఇది చిన్నగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రతిదీ ఇప్పుడు సింగిల్ డాట్ అయినా ఇట్లా కుట్టాలా? ఇది ప్రిన్స్ కట్. ప్రిన్స్ కట్ కోసం ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటాం. ఇప్పుడు మీకు ఇక్కడ ప్రిన్స్ కట్ కట్ చేయం, జస్ట్ ఒక చంక డాట్ మాత్రమే వేస్తాం. ఒకవేళ ప్రిన్స్ కట్టే కావాలనుకున్న వాళ్ళు ఇట్లా డార్క్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ప్రిన్స్ కట్ లాగా పెట్టట్లేదు కదా, జస్ట్ ఇక్కడ నుంచి ఒక 4 ఇంచులు ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ వరకు ఒక డాట్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా దీన్ని ప్రిన్స్ కట్ లాగా కలపాల్సిన పని లేదు. ఇక్కడ వరకు మార్కింగ్ చేసుకొని ఇక్కడ లైన్ డ్రా చేద్దాం. ఇదే ఈజీగా ఉంది. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచు అటు ఇటు 1/2 ఇంచు మార్కింగ్ చేసుకొని దీని లోపల కలిపేసుకుంటే సరిపోతుంది. అంతే అంటే ఇప్పుడు మీకు ప్రిన్స్ కట్ తీయలేదు. ఇక్కడ మళ్ళీ హుక్స్ పట్టి డాట్ కూడా వేస్తాము, అది ఆప్షన్. మహారాణి బ్లౌజ్ కి వేస్తే వేయొచ్చు, లేదంటే అక్కడ వేసుకుందామా మీ ఇష్టం, అది మన చాయిస్ అన్నమాట. వేద్దామంటే వేద్దాము, వేస్తే కొంచెం లుక్ షేప్ కప్ షేప్ బాగుంటుంది. షేప్ కొద్దిగా పెద్ద బాగా వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటికి ట్రయాంగిల్ షేప్ లో ఇదిగోండి ఇక్కడ పెట్టేసుకోండి. త్రిభుజాకారంలో వచ్చేస్తుంది. ఓకే. ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేద్దాం. ఓకే. ఇక్కడ వరకు కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నడుము లూజు 34 ఇంచులు కదా అంటే డాటు ఖర్చులు బోను 4వ భాగం వచ్చింది. ఫ్రంట్ పార్ట్ కూడా ఈ డాటు ఖర్చులు బోను 4వ భాగం రావాలి అంటే ఇటువైపున క్లాత్ ఎక్స్ట్రా తీసుకు. అది వచ్చి ఇప్పుడు మీరు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు ఎక్స్ట్రా తీసుకుందాం ఇక్కడ. ఓకే, సరిపోతుంది. ఏంటంటే మనకి సైడ్ జాయిన్ చేసుకున్న తర్వాత మధ్యలో గ్యాప్ అనేది రావద్దు అనమాట. ఓకే ఓకే. ఇట్లా కలిపేసుకున్నాం, సరిపోయిందంటే ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చేసింది. ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ జిప్ వేస్తుంది. బుక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవచ్చు, జిప్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ వరకు అయిపోయింది కదా. ఇక్కడ నెక్ దగ్గర లూజ్ రాకుండా ఒక 1/2 ఇంచు తగ్గించేసుకోవాలి. నెక్ వరకు మాత్రం కింద స్ట్రైట్ ఇక్కడ ఒక 1/2 ఇంచు తగ్గిస్తే ఇక్కడ లూజ్ రాదు. ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారం కట్ చేసి ఈ చివర మనం హ్యాండ్స్. ఓకే. ఒక 1 మీటర్ తీసుకోవచ్చు. ఓకే. కటింగ్ టేబుల్ బాగా కుదిరింది, హైట్ అదంతా సేమ్ మీ షాప్లో కట్ చేస్తున్నట్టే ఉంది. షాప్లోనేమో కటింగ్ టేబుల్ రెగ్యులర్గా ఉంటుంది కదా మనకు. మీ డైనింగ్ టేబుల్ అయినా కూడా కటింగ్ టేబుల్కి బాగా సెట్ అయింది. ఇలా కట్ చేసిన తర్వాత దీనిపైన రన్నర్తో ఒకసారి రన్ చేసుకుంటాం. మెయిన్ ఏంటంటే చాలా మంది రన్నర్ యూజ్ చేయరు. డాట్స్ ఒకటి ముందుకు వెనక్కి వేసినా కూడా ఫ్రంట్ పార్ట్ ఒకటి బాగుంటుంది, ఒక సైడ్ ఇంకో సైడ్ లూజ్ వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేస్తాం. ఈ క్లాత్ వచ్చి ఫోల్డింగ్లో ఉంది. ఫోల్డింగ్లో ఉన్న క్లాత్ని ఇంకొకసారి ఫోల్డింగ్ చేసుకోవాలనుకుంటాం. అయితే కొంచెం ఒక 2 ఇంచులు వెనక్కే ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఒక పార్ట్కి జాయింట్, ఈ పార్ట్కి జాయింట్ చేసుకోవాల్సిన పని లేదు. ఇక్కడ కూడా కింద 9.5 పెడుతున్నా. దీనికి మళ్ళీ 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అవును, 10.5. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ తీసి పైనుంచి కిందికి హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేస్తాం. అయితే హ్యాండ్ డౌన్ మార్కింగ్ చేసుకోవడం చాలా మంది ఇట్లా చేతితో వేసేస్తారు. అట్లా వేయడం వల్లనే చంక భాగంలో ముడతలు వస్తాయి. దీనికోసం పర్టికులర్గా ఒక్కొక్కలాగా చంక డౌన్ తీసుకుంటాం. ఇప్పుడు మీరు తీసుకున్న నడుము లూజ్ వచ్చి 34 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 3.5 ఇంచులు చంక హ్యాండ్ డౌన్ కోసం తీసుకోవాలి. అప్పుడే మీకు ముడతలు రాకుండా పర్ఫెక్ట్ వస్తుంది. ఇక్కడ ఒక లైన్ డ్రా చేసినాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ తీసుకోవాలి. షేప్ తీసుకోవడం కోసం 2 విధాలుగా తీసుకోవచ్చు. చంక రౌండ్లో 2వ భాగం, లేదంటే నడుము లూజ్లో 4వ భాగం.
అయితే మీకు చంక రౌండ్ తీసుకోలేను నేను. ఎక్కువ మంది ఏంటంటే చంక రౌండ్ ఇవ్వడం కూడా ఇబ్బంది పడతారు కదా. నడుము లూజు 34లో 4వ భాగాన్ని మార్కింగ్ చేస్తాం. మళ్ళీ ఒకసారి దానికోసం సపరేట్ గా తీసుకోకుండా ఇక్కడ మనం డాట్ కాకుండా తీసుకున్నాం అంటే 8.5 ఇంచులు తీసుకున్నాం. ఇదే 8.5 ఇంచులను పెట్టేసుకుంటాం. ఓకే. ఈ పైనుంచి 8.5 ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. ఓకే. ఇక్కడ నుంచి పెట్టేసుకొని 8.5 ఇక్కడ వరకు వస్తుంది కదా, 8.5 ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టేసుకో. ఇప్పుడు ఇక్కడ నుంచి కర్వ్ షేప్ తీసుకో. ఇక్కడ ఒక 2.5 ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని పెద్దవాళ్ళకి 2.5 అదే చిన్న సైజ్ అయితే 2 ఇంచులు పెట్టేసుకోవచ్చు. నాకు ఇది భలే నచ్చిందండి. చెయ్య నిజంగా చెబుతున్నా, ఇప్పుడు ఈ చెయ్యి మీద ఎక్కడా చూడలేదు, అసలు కరెక్ట్ గా ఉందండి. మనం చాలా మందికి బుడగలాగా లేచినట్టు ఉంటది, అది స్టిచ్చింగ్ లో మిస్టేక్ ఏమనుకుంటారు, కానీ ఈ కరువు తీయడం కూడా మిస్టేకే. ఇంకా దాన్ని ఏం చేయలేదు. ఇంకా లేచిన తర్వాత ఇంకా మళ్ళీ హ్యాండ్ విప్పదీసి మీకేం లేదండి, మీరు బాగా. నేను ఇది చూసే కట్ చేశాను. ఇప్పుడైతే బాగుంది. నేను ఇది చూసే నా జాకెట్లు మొన్న రీసెంట్ కుట్టా, 40 జాకెట్లు కుట్టుకున్నా. కరువు షేప్ తీయడం కోసం ఒక 1 ఇంచు కొని జస్ట్ చిన్న ఈ కార్నర్ షేప్ కరువు తీస్తారు. అవును, ఎంత నీట్ వచ్చి ఇప్పుడు స్కేల్ కూడా అవసరం లేదు. నేను అది కూడా కొన్నానండి. ఇక్కడ ఒక పావు ఇంచు. ఇదేంటంటే మనకు కనిపించదంటే, మనకు కనిపించదు చూసే వాళ్ళకి వెనకాల కనబడుతుంది. ఆ కొంచెం ముడతలాగా బుగ్గలాగా లేచినట్టుగా అది కూడా లేవద్దంటే ఒక పావు ఇంచు తీసేసుకోవాలి. ఇప్పుడు కింద హ్యాండ్ లూజ్ తీసుకుందాం. 9.5 వచ్చింది. మీరు టైట్ కావాలంటే 9.5 పెట్టవచ్చు. కొద్దిగా ఈ విధంగా ఉండేదంటే 9.5 అంటప్పుడు కొద్దిగా టైట్ చేసుకోవచ్చు. ఈ 9.5లో సగాన్ని పెట్టేసుకోండి. ఓకే. 4.5 చాలా బాగుంది కటింగ్. 4.5 ఖర్చు కోసం 2 ఇంచులు తీసుకున్నాక ఇక్కడ 2 ఉండదు అనుకుంటా, కొద్దిగా తగ్గింది. మనం స్టిచ్చింగ్ లో వేసుకుందాం. నాకు ముక్కలు వేయాలంటే కొంచెం ఒళ్ళం కదా, అందుకని నేను అది మీరు ఒకవేళ డీప్ నెక్ బ్లౌజ్ అనుకోండి సరిపోతుంది. అసలు ఇంకా క్లాత్ మిగులుతుంది. అవును, ఫ్రంట్ కటింగ్ స్ట్రైట్ కటింగ్ మంచి పని అయింది ఇలా తీసుకుని. నాకు కూడా హ్యాపీగా ఉంది, కొత్త కటింగ్ నేర్చుకుంటున్నాను కదా. ఇలా మార్కింగ్ చేసుకొని కొద్దిగా ఒక్క పావు ఇంచుతోని రౌండ్ చేసుకుందాం. ఇక్కడ ఓకే, కట్ చేద్దాము. లోతు ఎట్లా కట్ చేయాలో చూద్దాం. మనకి చిన్న చిన్న టిప్సేనండి, చిన్న చిన్న టిప్స్ తెలిస్తే ఇంకా పర్ఫెక్ట్ మనం బ్రహ్మాండంగా కుట్టుకోవచ్చు. మీవే అని కాదండి, కస్టమర్స్ కూడా కుట్టవచ్చు తోని. అవును అవును, చాలా మందికి టైలరింగ్ వాళ్ళ బ్లౌజులు వాళ్ళే కుట్టుకోవాలని చాలా ఉంటుంది. కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల పోద్దేమో అని మానేస్తారు, వేరే వాళ్ళకి ఇచ్చి కుట్టిస్తారు. ఈ పైన చిన్న ఘాటు పెట్టేసుకోండి. నెక్స్ట్ హ్యాండ్ ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని లోతు కోసం మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఇక్కడ వరకు వచ్చింది కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లోతు తీసుకుంటాం. ఇటంట మొక్క కటింగ్ అప్పుడు మట్టికి తీయొద్దు అంటున్నాడు, ఇటు పక్కే తీసుకోమన్నాడు. ఇప్పుడు ఇది లోతు ఇక్కడ తీసినాం అనుకో అంటే ఇక్కడ మనకి ఇంకా జాయింట్ పడుతుంది. అవును, మిస్టేక్ అవుతుంది. అది పోయి ఫ్రంట్ పార్ట్ కనిపించే పార్ట్. అవును, అందుకోసం ఇటు తీయకుండా బ్యాక్ పార్ట్ లో తీసుకుంటే బ్యాక్ పార్ట్ ఖర్చు ఆల్రెడీ ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. ఈ మధ్యలో నుంచి ఒక 1 ఇంచు లోపలికి మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం తీసుకున్న మార్కింగ్ ని ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. ఇది కూడా నేర్చుకున్నా. ఇదిగోండి, ఇవి తీస్తే మధ్యలో ఫోల్డింగ్. చాలా మంది మార్కింగ్ చేయరు, తీసేస్తారు. కొంతమంది మార్కింగ్ కూడా చేయరు, కత్తెరతోనే చేసేస్తారు. ఇప్పుడు ఈ మార్కింగ్ చిన్న రౌండ్ షేప్ చేసుకుంటాం. ఈ మార్కింగ్ కలిపి అయితే ఇక్కడ లోతు తీసుకోవడం కోసం ఎవరికైనా సరే 30 ఇంచు తీసుకోవాలి. ఓకే, 30 ఇంచు తీసుకుంటే ఇక్కడ హ్యాండ్ పార్ట్కు ముడత రాదు. మనకి ఈ బాడీ పార్ట్కి వచ్చి 1/2 ఇంచు కానీ 30 ఇంచు తీసినాం కదా, బాడీ పార్ట్కి ముడత రాకుండా ఇక్కడ హ్యాండ్ పార్ట్ కూడా ముడత రాకుండా హ్యాండ్ కూడా లోతు తీస్తారు. ఇది లోతు అనేది ఈ విధంగా ఎస్ సింబల్లో రావాలన్నమాట. ఇక్కడ ముడతలు అనేవి రావు, భుజం దగ్గర ఉబ్బెత్తులు రావన్నమాట. ఇప్పుడు ఈ లోతు తీసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసిన తర్వాత మనకి 2 కర్వ్ షేప్స్ చూడడానికి సమానంగా ఉంటాయి. లోతు ఎటువైపున తీసినాం అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఒక చిన్న ఘాటు పెట్టేసుకుంటే ఘాటు పెట్టింది ఫ్రంట్. ఓకే, ఇప్పుడు మనకి ఇది ఒరిజినల్ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్, ఫ్రంట్, హ్యాండ్స్, లైనింగ్ వరకు అయిపోయింది కదా అంటే నెక్స్ట్ ఒరిజినల్ పైన కట్ చేద్దాం. క్లాత్ బాగుందా అంటే 1 మీటర్ ఉంటుందా? 1 మీటర్ ఉంది, కానీ పెద్ద పన్న ఇది. మనకు లైనింగ్ వచ్చి పెద్ద పన్న ఉండదు, చిన్న పన్న ఉండదు. అవును, దీనిపైన యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసుకుందాం. అయితే మనకు బ్యాక్ పార్ట్ క్లోజ్ ఉంది, ఒరిజినల్ కూడా క్లోజ్ ఉన్న వైపునే బ్యాక్ పార్ట్ పెట్టుకోవాలి. ఫస్ట్ అన్ని పీసెస్ అడ్జస్ట్ చేసుకుందాము, తర్వాత మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కరెక్ట్గా సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్
ఇప్పుడు వీటిల్లో డిజైన్ ఉంటుంది కదా, సపోజ్ కింద ఇట్లా మనకి ఇదేమో డిజైన్ లేదు, నెమిలి బొమ్మలు అట్లా ఉంటే ఫ్రంట్ ఎట్లా కట్ చేయాలి? అప్పుడు బట్ట ఎక్కువ తీసుకోవాలా? ఫ్రంట్ ఇట్లా తీసుకుంటాం, అప్పుడు మన చెయ్యికి సరిపోదు కదా, క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. డిజైన్ ఒకవేళ అట్లా వచ్చిందంటే ఖచ్చితంగా క్లాత్ ఎక్కువ తీసుకో, ఎందుకండి క్లాత్ ఎక్కువ తీసుకోవాలి. అందుకని అంటున్నా, తెలియక కొంతమంది డిజైన్ ఉన్నా కూడా తర్వాత చూసుకుంటే రివర్స్ ఉంటుంది. అది జాగ్రత్త అండి. అట్లా నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా, ఫస్ట్ లో నేర్చుకున్నప్పుడు కుట్టినాక అది అందుకే వేసుకోనులేము, పారేనులేము. అవును, అందుకోసం డిజైన్ వచ్చినప్పుడు కొంచెం పావు మీటర్ ఎక్కువ తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ బ్యాక్ ఫ్రంట్ ఈ హ్యాండ్స్ ఇట్లా ఓపెన్ చేసి పెట్టేసుకుందాం. ఇక్కడ వరకే సరిపోతుంది. సో ఇప్పుడు పెట్టినాం కదా, అంటే లైనింగ్ ఏంటంటే కరెక్ట్ మెజర్ గా కట్ చేసుకున్నాం. ఒరిజినల్ కూడా కరెక్ట్ మెజర్ కట్ చేయాల్సిన పని లేదు. ఒక ½ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా ఉండేలాగా తీసుకున్నా సరిపోతుంది. స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి చెయ్యి ఇక్కడ కటింగ్ జాయింట్ పడుతుంది కదా, ఇప్పుడు మరి ఇక్కడ ఫస్ట్ మనం జాయింట్ వేసినాక ఏం చేయాలంటే మనకి ఒరిజినల్ క్లాత్ సరిపోయింది, లైనింగ్ మాత్రమే జాయింట్ పడుతుంది కదా, లైనింగ్ కు జాయింట్ వేసిన తర్వాత అవును. ఒకవేళ ఒరిజినల్ కూడా తగ్గింది అనుకోండి మనకు, అప్పుడు లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసి ఈ జాయింట్ అనేది లోడింగ్ సిస్టమ్ తో జాయింట్ చేసుకోవాలి. పీక లాగా ఇవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మనకు పెద్ద పన్ను తీసుకున్నారు కాబట్టి ఇక్కడ జస్ట్ లైనింగ్ కే జాయింట్ వేసుకుందాం, ఒరిజినల్ కి వేయాల్సిన పని లేదు. జస్ట్ ఇట్లా పెట్టుకొని ఇంకా చుట్టూ కట్ చేసేది. ఇంకొక స్పెషల్ ఏంటి చెప్పాలంటే మహారాణి బ్లౌజ్, ఇప్పుడు మహారాణి బ్లౌజ్ అప్పటికప్పుడు కుట్టి మిషన్ పై నుంచి మీరు వేసేసుకోవచ్చు. ఇంకా ఓకే, అది ఉంటుంది అనమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఓకే, ఇంకా నెక్స్ట్ దీని స్టిచ్చింగ్ ప్రాసెస్ చూద్దాం. ఇదిగోండి కటింగ్ అంతా అయిపోయింది. డబల్ ఫుట్ అది చాలా కష్టపడ్డాడండి. కటింగు బ్లౌజు స్టిచ్చింగ్ అయిపోయింది. ఫైనల్గా వేసుకుని చూపిస్తాను. ఇంకా జిప్పు పెట్టాలి అంతే. కరెక్ట్ సరిపోయింది పొడవు. కొంచెం ఎక్స్ట్రా వస్తే కట్ చేసుకోవచ్చు. మహారాణి బ్లౌజ్ కుట్టించాడు, వేసుకుని మీకు చూపిస్తా. అంటే ఇది వేసుకున్న తర్వాత మీరు మహారాణి లాగా ఉంటారు ఖచ్చితంగా. ఎట్లా చెప్పారో చూడండి, కానీ చాలా కష్టపడ్డారు. సో ఇది వేసుకొని అవుట్ ఫిట్ ఎట్లుందో మన సబ్స్క్రైబర్ చూపిస్తాను. ఎలా ఉన్నానో చెప్పండి మీరే. ఈ నెక్ బాగుందా, నాకు రౌండ్ నెక్ బాగుందా, పద్మాంటి ఎట్లా కుట్టించుకోవాలా అనేది కూడా చెప్పండి. ఇదిగోండి పొడవు ఏం చేశాను చెప్పనా, కొంచెం లూజ్ ఉందని టైట్ చేసాం. ఫస్ట్ టైట్ చేస్తే నా వల్ల కాల, మళ్ళీ ఇప్పి నాకు కొంచెం లూజే ఇష్టం అండి. ఫస్ట్ నుంచి నేను కొంచెం లూజ్ వేసుకుంటాను, నాకు లూజే సెట్ అయింది. టైట్ వేస్తే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ప్రవీణ్ చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. చాలా బాగుంది, లుక్ బాగుంది. ఎగ్జాక్ట్ స్కిన్ టైట్ ఉంటే బాగుంటుంది. అమ్మో నేను వేసుకోలేను, నాకు ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఇగో ఇద్దరం కలిసి మళ్ళీ వేసి టైట్ గా చేశారు, నాకు నా వల్ల కాలేదు. నేను కొంచెం లూజ్ పెట్టుకున్నా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. చెయ్యి కూడా మంచిగానే ఉంది. వెనకాల నుంచి అయితే చాలా బాగుంది, ఫుల్ కవర్ అయిపోయింది కదా. అవును, మీకు చాలా లుక్ అయితే చాలా బాగుంది. సబ్స్క్రైబర్స్ చెప్పాలి, మీకు రెగ్యులర్ చేసుకునే డీప్ నెక్ బాగుందా, ఇది బాగుందా వాళ్ళు కామెంట్ చేస్తారు. తప్పకుండా కామెంట్ చేయండి, ఎట్లా బాగుందనో చెప్పండి. ఎందుకంటే చూసేది రోజు మీరే. ఇదిగోండి ఇట్లా వచ్చి నాకు ఈ జాకెట్ కుట్టించారు. ఓకేనా అండి, ఉంటానండి, బాయ్ అండి.